నిర్మోహంగా ఉంటారండి. పేద ప్రజలు ఒకటే అంటున్నారండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వస్తుంటే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అంతా ప్రజలు బయటకు వచ్చి రోడ్ల మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటే అంటున్నారు, ఏంటంటే మాకు పేదవాడికి ఒక దేవుడు దొరికాడు, మేము గుడికి వెళ్ళక్కర్లా, పిఠాపురం వచ్చి ఆయన కలిస్తే సార్. ఇప్పుడు కూడా మేము ఎవరో మమ్మల్ని అడిగితే మేము ఎవరి తాలూకా మీరు అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాం. అదే అండి. రైట్. ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారట మరి కాసేపట్లో? అది మంగళగిరి అండి, మంగళగిరిలో ఉన్నారు. రేపు మేము అక్కడికే వెళ్తున్నాం అండి వాళ్ళ దగ్గరికి. రైట్. అంటే ఇప్పుడు అతిపెద్ద బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది, మీ అధినేత మీద. అంతేనండి. కూటమి హామీల బాధ్యత నాదే అని చెప్పి ఆయన ప్రచారంలో కూడా చెప్పారు కాబట్టి. అవును సార్, అవును సార్. రైట్ అండి. సో వైఎస్ఆర్ దగ్గరలోకి వస్తుందండి మెజార్టీ పిఠాపురం. ఎంతండి? లక్షకు దగ్గర వస్తుందా? రైట్. మరి ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఏదో సవాల్ విసిరారు కదా? ఆయనకి తిరుపతిలో మేము పవిత్రమైన స్థలం అనే పేరు మార్చాం, రేపు ఇక్కడ మారుస్తున్నామండి. శ్రీపాద వల్లభుడు గుడి దగ్గర పద్మనాభ రెడ్డి అని బ్రాహ్మణులతో పూజ చేయించి నామకరణం చేస్తున్నాం, నామకరణ మహోత్సవం. అదేండి చరిత్ర అయిపోయిందండి వాళ్ళంతా. చరిత్ర ఏముంది, చింపేస్తే జరిగిపోతుంటారు సరే. రైట్. అలాగే రైట్ అండి. అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న పృథ్వీరాజ్ గారు. సార్ ఇప్పుడు ఇన్నాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేసి పొత్తు పెట్టుకోవడాన్ని ఎద్దేవా చేసి పవన్ కళ్యాణ్ని ముగ్గురు పెళ్ళాళ్ళు మొగుడు అంటూ ఎద్దేవా చేసి వ్యక్తిత్వ హననం చేసి ఏంటది అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మిమ్మల్ని ఎద్దేవా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, అహంకారం, అధికార మదం, నోటు దురుసుదనం ఎప్పుడు పనిచేయదు. మీ నోర్లన్నీ బూతులు మయమైపోయినాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని చెప్పి ఓటు ఇచ్చి తీర్పు ఇచ్చారండి. ఈ రోజున మా రాయపాటి అరుణ్ గారు, అలాగే మా రజనీ గారు, హైకోర్టు లాయరు, అధికార ప్రతినిధి, ఎంతో మంది వీర మహిళలు, జన సైనికులు, వాళ్ళందరి నాయకులు, అందరి సమిష్టి కృషి అంటే ఇది. మా రాయపాటి అరుణ్ గారికి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వటం, పాపం ఈ ఆనంద సంబరాల్లో ఆమె రాలేకపోయింది. మేము వెళ్తా ఉన్నాం ఆమె దగ్గరికి, మేము వెళ్ళి ఆమె కలుస్తాం. ఆమె కూడా అసలు మాకు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయడం వల్ల ఎన్నో మాట్లాడినారు. వాటికి అన్నిటికీ సరైన పరిష్కారం ఈ రోజున వెళ్ళిపోయిన పోతున్న మహేష్ కి, ఇంకొకరికి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆయన ఒకటే మాట అన్నారు, స్వచ్ఛమైన పరిపాలన, స్వచ్ఛమైన మనుషులు ఉంటారు మన దగ్గర, అద్భుతంగా ఉంటదని చెప్పారండి. అది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే పేర్లు చెప్పం, అహంకారంగా మాట్లాడిన పొలిటికల్ అనలిస్టులు, పొలిటికల్ అధికార ప్రతినిధులు వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని మీరు హాయిగా శాశ్వత జీవితం గడపటం అంటే. రైట్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పృథ్వీరాజ్ గారు. మీరు కూడా చాలా కష్టపడ్డారు, చాలా చోట్ల ఆ మంచి సమ్మర్లో కూడా మీరు చాలా నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. పిఠాపురం అయితే 4 సార్లు వెళ్ళారు నాకు తెలిసినంత వరకు. రైట్. అవును సార్. రైట్. మీరు ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బంపర్ విక్టరీ. రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరమైన ఓటమి దిశగా వెళుతోంది. జనసేన పార్టీ కంటే తక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. 16 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 132 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. 12 మినహా 132 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితుల్లో ట్రెండ్స్ మారితే కనుక ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది, 20 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసింది, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ప్రస్తుతానికి 16కు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఇక ఎంపీల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి. జనసేన పార్టీ పోటీ చేసిన